తాతయ్య ఏంటిది? మా తాతయ్య ఎందుకు ఇలా చేస్తున్నావు? వీడొకడున్నాడని నువ్వు చెప్పకపోతే నిన్ను అక్కడే ఫినిష్ చేసుండేవాడిని. జరిగింది నువ్వు వీడికి చెప్పుంటావు కదా. ఇద్దరిని కలిపి ఒకేసారి తీసేస్తే మంచిదని. ఏం జరిగిందో చూసింది నేను, నీ రహస్యం తెలిసింది నాకు. కావాలంటే నన్ను చంపు, మా తాతయ్య నేను చేయొద్దు. ప్లీజ్, మా తాతయ్య నేను చేయొద్దు. మా తాతయ్య నేను చేయ. ఏమిటి సార్ ఇది? తప్పు సార్, వదిలేండి వదిలేండి సార్. డ్రాప్ ద రివాల్వర్. మీరు వాడి తాతను చంపటమే అన్యాయం, చింటూను కూడా చంపటం. షట్ అప్. ఆ రివాల్వర్ కింద పడేస్తావా లేదా? నేరానికి సంఖ్యలు వేయాల్సిన మీరే నేరం చేయటం చాలా పెద్ద నేరం సార్. ఎలా ఉంది సార్ నా లిరిక్? ఐ ఆర్డర్ యు పుట్ ద రివాల్వర్ డౌన్. వదలరా. ఎలా ఉంది ఈ లిరిక్? చింటూ వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపోరా. చింటూ నన్ను ఎందుకు తీసుకొచ్చారండి? కొద్ది రోజుల్లో రిటైర్ అయిపోయేవాడిని. నేనెందుకు మర్డర్ కేసు చూడటం? మా అబ్బాయికి చెప్పండి, ఎగిరి గంతులేస్తాడు. ఎస్ మేడం. లోపలికి వెళ్ళండి రామయ్య గారు. డెడ్ బాడీని చూసి నేనేంటమ్మా చేసేది? గుండె నిప్పురం చేసుకుని వెళ్ళండి. ఈ కాకి బట్టలు తొడుకున్నప్పుడే అవన్నీ అలవాటు అయిపోయినాయి. మీరు చెప్పారు కాబట్టి చూసొస్తా. బాధపడకండి రామయ్య గారు. మన ఉద్యోగ ధర్మమే కత్తి మీద సాము. యువర్ సన్ వాస్ అ గ్రేట్ మ్యాన్. నన్ను మీ కొడుకే అనుకోండి. మన డిపార్ట్మెంట్ మీకు ఎంతో రుణపడి ఉంది. అమ్మా, వాడిని ఫూల్ అన్నారని అని ఆ రోజు చెప్పాను కదా. వాడు ఏదో మంచి చేయకపోతే ఇలా జరుగుతుందా? నువ్వు ఎప్పుడు బూట్లతోనే పడుకుంటావు, ఇప్పుడు కూడానా? నీ చేతనే నా నోట్లో సిగరెట్ పెట్టాలి. సార్, ఒక్క సిగరెట్. బాబు, ఒరే సాంబయ్య, నువ్వు కేసు పట్టుకునే ఉంటావు, కానీ మాకే ఆ కేసు దొరకలేదు. నీ మాట నువ్వు నెగ్గించుకున్నావు, కానీ నా మాట నేను నెగ్గించుకోలేదురా. అమ్మమ్మమ్మమ్మమ్మ, చిట్ట నరుక్కుంటా పోతా ఉంటే లెక్క తీరేది ఎప్పుడని. ఇంకెంతమందిని కోతకొస్తే మనం బయట వెళ్ళిపోతాం ఈరబాగుడా. ధాన్యం రాలాలంటే చేనును కోసుకుంటూ పోవాలి.
తప్పదు. పీకిలి పెట్టిన వదిలేసి ఎన్ని పిచ్చికలు కలిపితే లాభం ఏంటి? నువ్వు ఆ అశోక్ గడి సంగతి తేల్చవు. పోనీ ఆడ పోలీసు ఆయన అరెస్ట్ చేస్తాను అంటే వద్దంటివి. ఆడ నా పేక కోసేదాకా ఉండి ఆడితో నువ్వు కలిసిపోవాలనుకుంటున్నావేటయా? వెంకటరత్నం, ఏది చేస్తానో ఎందుకు చేస్తానో నాకే తెలుసు. స్నేహితుడిగా చెప్తున్నాను, బయట నువ్వు ఎలాగైనా మాట్లాడు, కానీ నా దగ్గర మాటలు జాగ్రత్తగా రాకపోతే ఐఎమ్ డెవిల్ మైండెడ్. ఆడొచ్చాడు కదా, ఎవడు? పైన ఇంకో కోతగాడు ఉన్నాడండి బాబు, సంపేస్తున్నాడు బాబు, సంపేస్తున్నాడు. అవును, ఈ రోజే రిలీజ్ అయ్యాను. డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చాను. ఇదేమన్నా జైలు నుంచి వచ్చేవాడు గెస్ట్ హౌస్ అనుకుంటున్నావా? ఎందుకు వచ్చాడు అడగవే బాబు. ప్లీజ్ కీప్ క్వైట్. థ్యాంక్స్. నేను అశోక్ని చంపాలి, చంపుతాను. దానికి మా పర్మిషన్ అక్కర్లేదే. నేను మళ్ళీ జైలుకు వెళ్లకుండా మీ సహాయం కావాలి. ఏ జైల్లో మా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? వాడు మీకు విరోధి కాబట్టి, వాడు చస్తేనే మీరు బతుకుతారు కాబట్టి. ఓకే, వాణ్ణి ఏం చేస్తావో ఎక్కడ చేస్తావో నడి వీధులు నరికేసినా పర్వాలేదు, నేను చూసుకుంటాను. కానీ గురి తప్పావో గుట్టు తెలిసిన మనుషుల్ని ప్రాణాలతో వదలడం మాకు అలవాట్లేదు. గో హెడ్. జస్ట్ 24 hours. విజయ హియర్. నువ్వు నా చుట్టూ ఉంచిన 1000 కళ్ళల్లో ఒక్క కన్ను తిప్పి నీ డిపార్ట్మెంట్ వైపు చూడు. నీ లా అండ్ ఆర్డర్ లాటికి పట్టిన చీడపురుగు కనపడుతుంది. వాడెవడో తెలుసా? అశోక్, నువ్వు వాడిని చంపడం నా కళ్ళారా చూశాను. ఇప్పుడు ఈ హత్య నువ్వు చేయలేదంటావా? నో, నేనే చేశాను. ఇలాంటి వెధవల్ని చంపాల్సిన అవసరం నాకు లేదు. కానీ వాడు నన్ను చంపటానికి వచ్చాడు. ఆత్మరక్షణ కోసం నేనే చంపాను. ఎవరిని చంపారో, ఎవరిని రక్షించుకోవడానికి ప్రయత్నించారో నిర్ణయించాల్సింది నువ్వు కాదు. దానికి వేరే మనుషులున్నారు.